Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is getting more than we deserve. Getting more than we deserve. Getting more than we deserve. The text is from Psalms 23. 23వ కీర్తన నుంచి ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు రచించిన కీర్తన శ్రేష్టమైన కీర్తన. తను వృద్ధాప్యలో ఉన్నప్పుడు ఈ కీర్తన రచించి ఉండవచ్చని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. గెటింగ్ మోర్ దాన్ వి డిజర్వ్. దాని పుస్తకాలు అడుగు వాడికంటే ఊహించు వాడికంటే అత్యధిక పొందుకోవడం, మనం పొందుకోవడం అర్హులు కానప్పటికీ కూడా అత్యధికముగా పొందుకోవడమే గాడ్స్ గ్రేస్. ఇందులో కొన్ని 5 సత్యములను జ్ఞాపకం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్. ఆల్ దట్ ఐ నీడ్ డివైన్ సప్లైస్ ఇన్ అడ్వాన్స్. ముందుగానే నా శత్రువు నాకు భోజనము సిద్ధపరచదు అన్నమాట మనం చూస్తాం. పచ్చిక చోట ఆయనను పరుండ చేయును. God is providing us everything in advance. ముందుగానే ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలో చేరక ముందే కట్టని పురములను, నాటిన ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, మంచి ద్రవ్యము చేత నింపబడే ఇళ్లను వారికి ముందుగానే సిద్ధపరిచాడు. ప్రిపేరింగ్ థింగ్స్ ఇన్ అడ్వాన్స్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. మనం వెళ్ళిన తర్వాత సిద్ధం చేయడం కాదు, కానీ అక్కడ చేరుకొరక ముందే, వాగ్దానం చేరుకొరక ముందే దేవుడు అన్నిటి వారికి సిద్ధపడతాడు. గాడ్స్ ప్రొవిజన్. The second one is the peace. I've rest from a wearing journey. వాక్య భాగంలో శాంతికరమైన జీవనం యొద్ద నడిపిస్తున్నాడు. God gives us rest and peace in terms of turmoil. When we get weary in our journey, మన ప్రయాణములో, ఆత్మీయ జీవిత ప్రయాణములో అలసిపోతున్న సందర్భములో శక్తి మించి ప్రయాణించవలసి ఉండగా దేవుడు మన ప్రాణంకు నెమ్మదిచ్చే దేవుడు ఉన్నాడు. నెంబర్ 3 is protection. I have safety from my enemies. సంరక్షణ గాఢాంధకారపు లోయలో, though I walk in the valley of shadow of death, I fear no evil. దేనికి భయపడను అనగా మనకు ఎలాంటివి ఆపద ఎదురైనా కూడా we have the protection of God. దేవుని యొక్క సంరక్షణ. అడిగిన దానికంటే కూడా దేవుడు ముందుగానే మనకు సంరక్షణ దూతలకు ఆయన ఆజ్ఞాపిస్తాడు. కాకోలకు ఆజ్ఞాపించే ఏలకు ఆహారం సిద్ధపరచడానికి. ఒకసారి 10 విధవరాలని ఏర్పరిచాడు ముందుగానే ఆయన పోషించడానికి. కాబట్టి సంరక్షణ అన్నమాట చూస్తాం. ద ఫోర్త్ వన్ ఇస్ providence. That is protecting care of God. That is meaning of providence. మన జీవిత యాత్రలో have a guidance in times of confusion. అనిశ్చితమైన స్థితిగతుల్లో ఉన్నప్పుడు, గందరగోళ స్థితిలో ఉన్నప్పుడు నిజంగా దేవుని యొక్క శ్రద్ధని మన పట్ల ఉంటుంది. 139వ కీర్తన, సముద్ర దిగంతంలో నివసించడం, అక్కడ నీవు ఉన్నావన్నమాట. కాబట్టి ప్రొటెక్టివ్ కేర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కాపుదల మనకున్నది. 121వ కీర్తన, నిత్యము నీ రాకపోకలేదు ఆయన కాపాడును. Number 5 is the presence of God. I have a companion and the way is lonely. The life is lonely. నీ జీవితం ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ప్రయాసిస్తున్నప్పుడు, you have the presence of God. దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉన్నది. వాక్య భాగంలో నీవు నాకు తోడై ఉందువు, నువ్వు నాకు తోడై ఉంటావు. His presence is there and you invite God in your pilgrimage of life. You have the blessing of God's presence. దేవుని సన్నిధి ఉన్నట్టయితే everything will be changed. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనములో కానాను ఊరిలో there is divine presence of God. The whole thing was changed. పరిస్థితులన్నీ కూడా మార్చబడ్డాయి. So the presence is the blessing of God. అది మనకు ఉంటుంది. సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం.
నా 16th 6వ వచనం, చిరకాల యెహోవా మందిరములో నేను నివాసం చేసి ఐ హ్యావ్ ఎ హోమ్ వెయిటింగ్ ఫర్ మీ. కాబట్టి దేవుని మందిరములో, చిరకాల యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. కాబట్టి గెటింగ్ మోర్ దాన్ వి డిజర్వ్. మనం ఏ అర్హత లేనప్పుడు కూడా దేవుడు అత్యధికముగా మనకు దయచేస్తున్నందుకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ మన జీవితయాత్ర ప్రభుని మన కాపరిగా ఉంచుకొని ముందుకు సాగిపోయి దీన్ని పొందుతానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. కృపాభరితుల యేసయ్య మీ స్తోత్రాలు తండ్రి. మా కాపరి ఆత్మ అధ్యక్ష ఉన్నందుకు మీ స్తోత్రం నైనా. మేము అడుగువాడి కంటే మా తండ్రి, మేము పొందుకున్న దానికంటే ఎక్కువగా మీ ఇవ్వగల దేవుడు ఉన్నందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్ని ముందుగా మా కొరకు సిద్ధపరిచిన దేవ మీ స్తోత్రం. సిద్ధపరిచిన కంటికి కనపడలేదు, చెవులకు వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు కాబట్టి మీ స్తుతి స్తోత్రాలు. మాకు స్థలం సిద్ధపరచ వెళ్ళి ఉన్నారు తండ్రి. సిద్ధపరిచిన దేవా మీ స్తోత్రాలు తండ్రి. మీ సిద్ధపరిచిన స్థలంలో సుధాకర మీతో జీవించేలాగున మీ కాపురిగా ఉంచి మీ స్థలాన్ని వెంబడించిన ఆయన ఈ పారమార్థిక ఆశీర్వాదాలు పొందుకునే కృపను మాకు దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.